నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిశక్తి అనంత అవతారాల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి రూపం ఒకటి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని ఏకోన్ముఖంగా ప్రసాదించే స్వరూపం ఆ తల్లిది. దుర్గాదేవి అవతారంగా సంభావింపబడుతున్న ఆ జగన్మాత కన్యకా పరమేశ్వరిగా అవతరించింది. కన్యకగా వైశ్యకులంలో జన్మించి మదాంధుడైన రాజుతో వివాహానికి తిరస్కరించి దుర్గలో ఐక్యమైపోయిన పుణ్యచరిత ఆమెది. వైశ్యుల ఇంట ఆడపడుచుగా ఆవిర్భవించి తన లీలా విన్యాసాన్ని ప్రకటించింది. కన్యకాదేవికి అరుదుగా ఆలయాలుంటాయి. ఆ సంవిధానంలోనిదే మెదక్ జిల్లా చేగుంట గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను తిలకిద్దాం. మెదక్ జిల్లా ఆధ్యాత్మిక నిలయాలకు పెన్నిదిగా వర్ధిల్లుతోంది. 2005వ సంవత్సరంలో శ్రీధర స్వామి గారిచే నిర్మించాలనే ఆలోచనకు సాకార రూపంగా వెలసిందే ఈ ఆలయం. బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారి కరకమలముల చేత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగి నేడు విశేష ప్రజాదరణకు నోచుకుంది. సకల సృష్టికి శక్తి స్వరూపిణి ఆదిశక్తి అనేక స్వరూపాలుగా అభివ్యక్తమైంది. ప్రతి శక్తికి నిర్దిష్ట రూపం, ప్రత్యేక శక్తియుక్తులు అనుసంధానమై ఉంటాయి. ఆ శక్తి సమాహారంలోని దివ్య స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధమైన కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాల్లోకెల్లా చేగుంటలోని శ్రీ కన్యకాదేవి ఆలయం పేరెన్నికగన్నది. సువిశాలమైన లోగిలిలో అద్భుత శిల్ప కళా సౌందర్య శోభతో ఈ ఆలయం అలరారుతోంది. ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారంపై మధ్యలో వాసవిమాత భాసిల్లుతోంది. ముఖమండపం సమస్తం విలక్షణ స్తంభాకృతులతో అపురూప శిల్ప కళా లావణ్యంతో తొణికిసలాడుతోంది. మెదక్ జిల్లా చేగుంట స్టేషన్ రోడ్డులో నిర్మితమైన ఈ ఆలయం మార్గం వెంట వెళ్లే భక్తులకు ఓ అద్భుతమైన అనుభూతిని మిగులుస్తోంది. ఈ ప్రాంతంలో నివసించే వైశ్యులు, ప్రముఖులు ధన, వస్తు రూపేణ అమ్మవారి ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయంగా ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. కోటిలింగాల మహాస్వామి కీర్తిశేషులు కృష్ణానందస్వామి వారి సహాయ సహకారాలు కూడా ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. గర్భాలయంలో నిరుపమాన సౌందర్యమూర్తిగా వాసవి కన్యకా పరమేశ్వరీదేవి తేజరిల్లుతోంది. సింహ తోరణంలో పసుపుమేని ఛాయతో, విశాల నయనాలతో, ముక్కుకు ముక్కేర ధరించి అనిర్వచనీయ ప్రశాంతత, మందస్మిత వందనార విందంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది.
సర్వాలంకార యుక్తంగా సకల లాంఛనాల సమన్వితంగా వాసవీమాత వైభవోపేతంగా గోచరమవుతోంది. పట్టు వస్త్రాల్ని ధరించి పుష్పాలంకృతగా భక్తుల పాలిట ఆపద్బాంధువుగా మూర్తీభవించి ఉంటోంది. సౌందర్యలహరి తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరి సౌందర్యలహరి. ప్రతి అవతారం వెనుక అంతులేని ఆధ్యాత్మిక నేపథ్యాన్ని జగన్మాత ప్రకటించింది. వివిధ రూపాలతో వైవిధ్యమైన అవతార విశేషాలతో ఆ జగజ్జనని తన లీలా వైభవాన్ని చాటుకుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అవతార ఆవిర్భావానికి సంబంధించిన చరిత్ర ఎంతో విశేషదాయకం. వెంగీరాజుల కాలంలో విష్ణువర్ధనుడు రాజుగా ఉన్న కాలంలో పెనుగొండలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతుల పుత్ర కామేష్టి సోదరుడు విరూపాక్షినితో బాటుగా పుట్టిన తల్లే ఈ వాసవాంబ. ఈ వాసవాంబ కళల్లో రాణించింది. గురువుగారైన భాస్కరాచార్య గారి ఆశీస్సులతో సంగీత సాహిత్యం అలవర్చుకుంది. వెంగి చాళుక్యరాజైన విష్ణువర్ధనుడు ఒకసారి పెనుగొండకు వచ్చినప్పుడు వాసవాంబను చూసి మోహించి ఆమెనే వివాహమాడేందుకు పట్టుబడ్డాడు. వాసవి తండ్రి కుసుమశ్రేష్ఠిపై ఒత్తిడి తెచ్చాడు. తమ కులాచారం వదులుకోలేని తండ్రి ఎంతో విచారం చెందాడు. వాసవి కన్యకగానే ఉండిపోవడానికి నిశ్చయించుకుంది. నిరాకరణ సహించలేని రాజు దండయాత్ర చేశాడు. శరణం శరణం ఇది సత్యము ఇది నిజ తత్వము నరలోక పూజిత ఇది సత్యము ఇది సత్యము ఇది నిజ తత్వము నరలోక పూజిత ఇది సత్యం. విష్ణువర్ధనుడి కుమారుడైన రాజరాజ నరేంద్రుడు పెనుగొండలో శాంతి నెలకొల్పి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ మాతకు తొలి దేవాలయం కట్టించాడు. ఇలా వెలిసిన అమ్మవారు ఆయా ప్రదేశాలలో కొలువై భక్తులను రక్షిస్తూ భక్తాభీష్ట వరదాయినిగా కొలువుదీరింది.
శ్రితజనపాలిని శ్రీకరిమాత, శ్రితజనపాలిని శ్రీకరిమాత, ఆదరించి రోవే మాదేవి ఐశ్వర్యకారి. శ్రితజనపాలిని శ్రీకరిమాత, శ్రితజనపాలిని శ్రీకరిమాత. మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం జిల్లాలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. అమ్మవారి విశేష మహిమలచే ఈ ఆలయం శోభిల్లుతోంది. చేగుంట స్టేషన్ రోడ్డులో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి సమీప దూరంలో పరమ పావనమైన పవిత్రమైన గోశాల నెలకొని ఉంది. సర్వదేవతలకు ఆవాసమైన ఈ గోశాలను ఈ మధ్యనే పురప్రముఖుల కోరిక మేరకు గోశాల ఉండాలనే సంకల్పంతో ఈ గోశాలను నిర్మించారు. ప్రతినిత్యం ఈ గోశాలలో విశేష పూజలు జరుగుతాయి. గోమాత మన భారతీయుల ఆరాధ్య దైవం. గోవే లేకుంటే యజ్ఞయాగాది క్రతువులు లేవు, అభిషేక పరంపర లేదు. గోవు ఎక్కడ ఉంటే అక్కడ సమస్త సిరి సంపదలు సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వేదం గోమాత వైభవాన్ని, గోమాత విశిష్టతను స్పష్టంగా విశదపరిచింది. అలాంటి గోశాల నిర్మించుకున్న ఇక్కడి భక్తులు భాగ్యవంతులు. నిత్యం గోమాత ధూళిలో వీరి జీవితాలు పరమ పావనమవుతున్నాయి. గోమాత గోమాత శ్రీ మహాలక్ష్మి, లోగిళ్ళ తిరుగాడు మా భాగ్యలక్ష్మి. గోమాత గోమాత శ్రీ మహాలక్ష్మి, లోగిళ్ళ తిరుగాడు మా భాగ్యలక్ష్మి. నీరాజనం నీకు నీరాజనం. ఇక్కడికి కొద్ది దూరంలో భయాలను దూరం చేసే అభయాంజనేయ స్వామి సన్నిధి ఉంది. ఆ స్వామి పేరు జపించినంత మాత్రం చేతనే చీడ పీడలు తొలగిపోతాయి. అటువంటి రామభక్త పారాయణుడు ఈ లోగిలిలో కొలువై భక్తుల కోర్కెలను నెరవేరుస్తున్నాడు. తదనంతరం భక్తులకు ఇక్కడే గ్రామ దేవతైన అమ్మవారి మందిరం కనిపిస్తుంటోంది. ఎందరో భక్తులు అమ్మవారి విశేష కృపచేత తమ కష్టాలను తొలగించుకుని తన్మయ భరితులవుతున్నారు. ఆ జగన్మాత శ్రీ వాసవి కన్య సకల భక్తులకు కొంగు బంగారమై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అలరారుతోంది. ఈ ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి క్రింది భాగాన ఉత్సవ విగ్రహం ఉంటుంది. విశేష పర్వదినాలలో ఈ ఉత్సవ విగ్రహాన్ని అమ్మవారి ప్రతిరూపంగా కొలిచి పల్లకి సేవను నిర్వహిస్తారు. అమ్మవారికి కుడివైపు భాగంలో గణపతి దేవుడు కొలువై ఉంటాడు. భక్తుల విఘ్నాలను నివారిస్తూ తన ధర్మానికై వచ్చే భక్తులకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా కాపాడుతుంటాడు. ఈ ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ 3 రోజులలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నుండి 108 కలశాలను సుహాసినుల చేత తీసుకురాబడి
అమ్మవారికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహిస్తారు. రెండవ రోజు సామూహిక కుంకుమార్చన, మూడవ రోజు చప్పన్ భోగం అనే కార్యక్రమం పూర్ణాహుతి జరుగుతోంది. నవరాత్రులలో అమ్మవారిని పలు రూపాలలో అలంకరింపజేసి భక్తులు ఆరాధించుకుంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుద్ధ దశమి, ఏకాదశులలో కన్యకాదేవి జన్మదినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. లలితా సహస్రనామ పారాయణలు, కుంకుమ పూజలు, వ్రతాలతో ఈ ఆలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతోంది. సర్వమంగళాదేవి శివస్వరూపిణి అయిన ఆ తల్లి దర్శనం భక్తులకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంటోంది. సౌందర్యలహరి 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 విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా. ఆర్యవైశ్యుని ఇంట జన్మించిన లోకమాత శ్రీ కన్యకా పరమేశ్వరిగా ఆవిర్భవించి లోకపూజ్యురాలైంది. ముజ్జగాల నేలే మహిత చరితగా వినుతికెక్కింది. ఆ తల్లి కరుణా కటాక్షాలు మనందరిపై మాతృప్రేమామృతాలు జల్లుల్లా కురియాలని ఆశిద్దాం, ఆరాధిద్దాం. మరో దివ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.